హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాకు నైట్ నుంచి బాగా వర్షం పడింది. మా గార్డెన్ చూపిస్తాను. ఇప్పుడు భలే కలకలాడుతుంది మంచి గ్రీనరీతో. ఇప్పుడు గార్డెన్లో ఏమేమి వచ్చాయి, ఫ్రూట్ ట్రీస్ అన్నీ, మనకి ఏం కాయలు ఉన్నాయో చూపిస్తాను. ఇది పీచ్, ఎంత బాగా చిగురు వచ్చింది. లాస్ట్ 2 వీక్స్ ముందు మనకి మొత్తం అదిగో అలా జస్ట్ కట్టలు అలా ఉండిపోయింది. ఇప్పుడు మంచిగా చిగురు వచ్చేసింది. ఇక్కడ ఇంకా పోమోగ్రానైట్ ఇంకా వస్తుంది, ఇంకా అన్ని కట్టలే ఉంది. ఇది కూడా చూసారా, ఇప్పుడే వస్తుందన్నమాట. ఇదేమో గ్రేప్ వైన్, ఇది గ్రేప్ వైన్, ఇవి మనకి పోమోగ్రానైట్ దానిమ్మ. ఇది ఇప్పుడే వస్తుంది. చూసారా, ఇలా మొత్తం కట్టెల్లాగా ఉండింది అంత గార్డెన్ అంతా కూడా. ఇలా చిగుర్లు వచ్చేసాయి. ఎంత బాగుంది కదా గ్రీనరీ. ఇక్కడ వచ్చేసి మన మల్బెరీ కూడా మొత్తం అట్లానే కొమ్మలు, ఇది ఆకులు లేకుండా ఉండిపోయింది వింటర్ అంతా కూడా. సో ఇప్పుడు చక్కగా ఆకులు వచ్చేసాయి, కాయలు కూడా బోల్డ్ అని వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ కాయలు, ఇవి ఉన్నాయి కదా, ఇవి కాయలు. ఇంకా ఇక్కడ చూడండి, ఇవన్నీ కాయలే. ఇవన్నీ ఇంకా ఒక ఫ్యూ వీక్స్లో చక్కగా పళ్ళు అయిపోతాయి. మల్బెరీస్ ఇవన్నీ, చూడండి, ఇవన్నీ మల్బెరీస్. చక్కగా ఇంకొంచెం పెద్దగా అవుతాయి అండ్ కలర్ కూడా చేంజ్ అవుతాయి పండేసరికి. బోల్డ్ అని ఉన్నాయి. మనకి ఆకుకి చాలా ఉన్నాయి. అన్నీ మల్బెరీస్. సరే, మల్బెరీ మనకి పండగ ముందు ఇలా ఉంటాయి. చూసారా, ఒక్క ఆకు వెనక ఎన్ని ఉన్నాయో చూడండి. బోల్డ్ కాయలు ఉన్నాయి. మా గార్డెన్ పక్షులకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ మల్బెరీస్, ఫిగ్స్. మా గార్డెన్లోకి వస్తే చక్కగా ఎంజాయ్ చేస్తాయి. ఇవి బాగా తీయగా తేనెలాగా ఉంటాయి అన్నమాట ఈ పళ్ళు. సో ఎవరు మాత్రం ఇష్టపడరు, తేనెలాగా ఉంటాయి కదా, చక్కగా బాగా తీయగా బాగుంటాయి. చూసారా, ఇదండి చాలా పెద్ద చెట్టు, బోల్డ్ కాయలు ఉన్నాయి. కిందంతా మేము తెంపేసుకుంటాము, పైనవన్నీ ఇంకా పక్షులు బాగా ఎంజాయ్ చేస్తాయి. చూడండి, బోల్డ్. బోల్డ్ కాయలు ఉన్నాయి కదా, చక్కగా మా పక్షులు మేము ఎంజాయ్ చేస్తాము. సరే, చెట్టు పై చూపిస్తాను. ఇంకా అదిగోండి, అంత పైకి ఉన్నాయి కదా, పైనన్నీ బోల్డ్ పక్షులన్నీ వస్తాయి, చక్కగా వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ మన పర్సిమోన్ ఉంది. పర్సిమోన్ ఇప్పుడే వస్తుంది చిగురు. చూసారా, ఇలా మన కట్టెలాగా ఉండిపోయినాయి, ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. ఇది చూసారా, లేత చిగురు ఇప్పుడే వచ్చింది. ఇది పర్సిమోన్. ఇంకా 1 వీక్ 2 వీక్స్ లోపలే చక్కగా నిండిపోతుంది చెట్టు అంతా. మల్బెరీ క్లోజప్లో చూడండి, కాయలు ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ప్లమ్ చూపిస్తా ఉండండి. ఇక్కడ కొన్ని మనకి నేను గార్లిక్ వేసాను. వింటర్లో గార్లిక్ బాగా వస్తుంది ఇక్కడ. సో కొంచెం గార్లిక్, ఆనియన్ వేసాను అనమాట. సో ఇది మన గార్లిక్, ఇది గార్లిక్ అండ్ ఇక్కడేమో ఆనియన్. ఇవంతా ఆనియన్స్. ఇక్కడ మింట్, ఇదేమో మింట్.
చూసారా ఫ్రెష్గా ఉంది చక్కగా. బా ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా బాగుంది. అంతా మింట్. ఇక్కడ కూడా మళ్ళీ మనకి గార్లిక్, ఇవన్నీ చూసారా గార్లిక్, ఇది గార్లికే, ఇవన్నీ గార్లిక్. మధ్యలో కొన్ని మనం ఇక్కడ నేను గోరింక సీడ్స్ వేసాను, అవి వచ్చాయన్నమాట. అవి కూడా ఇంకొద్ది రోజుల్లో చక్కగా వస్తాయి. అండ్ ఇక్కడైతే ప్రస్తుతం ఇదంతా మనకి ఈ ఆర్చ్ అంతా ఖాళీ ఉంది. ఫుల్ మళ్ళీ వచ్చేస్తాయి అన్నీ మనకి పూలు మొక్కలు అవన్నీ. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది క్లెమాటిస్ అంటారు. ఇది ఇప్పుడే చిగురు వస్తుంది కదా, ఇది చక్కగా పైకి ఎదుగుతుంది. మొత్తం దీన్ని తీసుకొని ఈ ట్రెల్లేసి యూజ్ చేసుకొని పైకి వెళ్తుంది. దీని పూలు కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఇక్కడ ఈ వ్యూ చూద్దాం. మల్బెర్రీ చెట్టు, ఇక్కడ కొన్ని వేసాను. ఇక్కడ ఇంకా ఖాళీగా ఉందంతా, ప్రస్తుతం నిండిపోతుంది. ఇక్కడ నేను బెండ మొక్కలు వేసాను. చూసారా ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ బెండ, ఇవన్నీ కూడా బెండ మొక్కలు. ఇక్కడ కొన్ని మనకి బచ్చలి మధ్యలో, ఇవన్నీ చిన్న చిన్నవన్నీ బచ్చలి, అదే మనకి తోటకూర, అలా ఇవన్నీ బచ్చలి, మధ్యలో కొన్ని బెండ మొక్కలు, తోటకూర అన్నీ కలిసి ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా టొమాటోస్ ఉన్నాయి కొన్ని. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని టొమాటోస్ ఉన్నాయి. టొమాటోస్ చూసారు, వర్షానికి వంగిపోయింది. అదే నా కాంపోస్ట్ బిన్. ఇంట్లో కిచెన్ వేస్ట్, వెజిటబుల్ ఫ్రూట్స్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈ కాంపోస్ట్ బిన్లో వేస్తాను. చక్కగా కాంపోస్ట్ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది చూపించేది. యా, ఇక్కడ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది జస్ట్ షో, మల్లెపూలు ఏం కాదు ఇవి, బట్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసాయి, ఫస్ట్ పూలు మనకు వచ్చేసాయి గార్డెన్లో అందంగా. వాటి మొగ్గలు ఇలా లైట్ పింక్ కలర్లో ఉంటాయి. కొంచెం నాకైతే మల్లె మొగ్గల్లాగే అనిపిస్తున్నాయి, కానీ బాగుంది క్యూట్గా. మల్లె మొగ్గలు అయితే కాదు, బాగున్నాయి కదా. ఇది ఇక్కడ ఒక బటర్ఫ్లై ఉంది చూసారా, ఇది కూడా, ఇది క్లెమాటిసే. దీనికి మొగ్గలు వచ్చాయి, అవి పూలు కూడా వస్తాయి. ఇంకా లేదు మొగ్గలే, ఇవన్నీ మంచి పింక్ ఫ్లవర్స్ వస్తాయి. ఇవి ఇది చూసారా కదలట్లా, చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇది అయిపోయింది కదా. మనం అటు ప్లమ్ ట్రీస్ దగ్గరికి వెళ్దాం. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో మల్బెర్రీ చెట్టు ఈ వెదర్లో. బోల్డ్ కాయలు ఉన్నాయండి బాబాయ్, ఇవన్నీ పక్షులకి. అప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా, పక్షులన్నీ వచ్చేసి భలే కలకలాడుతూ ఉంటుంది గార్డెన్. చూపిస్తాను దగ్గర నుంచి. ఇంకా బోల్డ్ కాయలు చూసారా, ఇవన్నీ పళ్ళు అయిపోతాయి, ఎంత బాగుంటాయో. ఓకే, ఇది చూడండి ఇంకా ఇది పీచ్. కాయలు ఉన్నాయి యాక్చువల్లీ, కానీ గ్రీన్ కలర్లో ఉండేసరికి అంతగా కనిపించట్లా. ఎక్కడ ఉండి ఉంటాయి అవి, కొంచెం పెద్దగా అయితే మనకు కనిపిస్తాయి.
ఇది ఉంది, ఇక్కడ ఒకటి ఉన్నాయి, జంట కవుల్లాగా 2 కాయలు ఉన్నాయి చూసారా. ఇలా ఆకుల్లో మనకు అంత అర్థం కాదు. ఇది పీచ్ కాయలు ఇవి ఇంకా చాలా పెద్దగా కావాలి, అందుకే మనకేం అర్థం కావట్లేదు. అలా కొన్ని కాయలు ఉన్నాయి ఇంకా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకు ఈ వీడియోలో కనిపించట్లేదు, చిన్నగా ఉన్నాయి. ఓకే, ఇది వ్యూ, మన గార్డెన్ వ్యూ. ఇటు పీచెస్, మధ్యలో మనకి గ్రేప్స్ ఉన్నాయి, పొమోగ్రానైట్స్ ఉన్నాయి, ఇంకా మల్బరీ అటు సైడ్ అండ్ పర్సిమోన్ కదా లైన్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాము. మన అరటి మొక్కలు వస్తున్నాయి మళ్ళీ బ్యాక్ ఇప్పుడే. నేనైతే వెయిట్ చేస్తున్నాను. అమ్మో వర్షం ఎక్కువైతుంది, ఇంకెళ్ళిపోతాను లోపలికి. ఇది చూసారా మన ఫిగ్స్ చూసారా, నేను చక్కగా ఇప్పుడే వస్తున్నాయి. ప్లమ్స్ చూసేసి ఇంకా నేను మైండప్ చేస్తాను కదా. ఓకే, ఇది మన ప్లమ్ ఫ్రూట్ ట్రీ. ఏంటి ఆల్బుకార్, మన ఇండియాలో మనం ఆల్బుకార్ అంటాం కదా, అవి ఇలా ఉంటాయి కాయలుగా ఉన్నప్పుడు. మనకి పండిన తర్వాత చక్కగా డార్క్ రెడ్డిష్ ఏమంటారు పర్పుల్ కలర్లో వస్తాయి అన్నమాట. ఇది బోల్డ్ కాయలు ఉన్నాయి ఇవి కూడా. మీరు చూసారా, ఇవన్నీ ప్లమ్స్, ఆల్బుకార్ పళ్ళు అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే కాయలు ఉన్నాయి, ఇవన్నీ కాయలే, బోల్డ్ కాయలు ఉన్నాయి. ఇవన్నీ కాయలు చాలా చిన్నగా ఉన్నాయి. మనకి ఇంకా నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మనకి అవి ఏంటో ఎలా కలర్ వస్తాయో అప్పుడు తెలుస్తుంది. చూడండి, ఓకే అదండి మన గార్డెన్ ఇలా లుక్ చూపిస్తాను. ఇవి ప్లమ్ ట్రీస్, ఇది ఫిగ్. ఇక్కడ అరటి చెట్లు వస్తాయి మనకి. ఇక్కడ పీచెస్. ఓకే, ఇదండి మా గార్డెన్లో ఏమేమి ఉన్నాయో. వెజీస్ అయితే బెండ మొక్కలు, టొమాటో మొక్కలు, సొరకాయ మొక్కలు కూడా ఉంది. సొరకాయ చిన్న మొక్క వచ్చింది, అది కూడా నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో పెద్దగా అవుతాయి. Okay, hope you all like my video. Thank you for watching. Bye.